బ్యాచిలర్ స్టైల్లో వెజ్ పులావ్ చికెన్ కర్రీ. ఇలా ట్రై చేయండి, యూ విల్ డెఫినెట్లీ లైక్ ఇట్. లెట్స్ మేక్ బ్యాచిలర్ స్టైల్ వెజ్ పులావ్. అండ్ ఇందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 1 full carrot, 2 potatoes and 1 onion and 1 tomato, ఒక 3-4 బీన్స్, ఒక పిడికెడు సోయా చంక్స్. కావాల్సిన డ్రై స్పైసెస్ వచ్చేసి షాయి జీరా, యాలుక్కాయలు, లవంగం, దాల్చిన చెక్క, వే లీవ్స్, స్టార్, పెద్ద ఇలాచి. ఫస్ట్గా బర్నర్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. అందులోకి ఒక 2 స్పూన్స్ గీ, ఒక 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. తర్వాత హోల్ స్పైసెస్ అన్నీ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి, బాగా మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ వేసుకోవాలి మంచిగా ఫ్రై అవటానికి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ అయిన తర్వాత ఒక స్పూన్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్నాక పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కట్ చేసుకున్న క్యారెట్స్, పొటాటో యాడ్ చేసుకోవాలి. హాట్ వాటర్లో నానబెట్టుకుని పిండుకున్న సోయా చంక్స్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు టొమాటోస్ అండ్ బీన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. అండ్ దెన్ బాగా మిక్స్ చేసుకోవాలి. అలా ఒక 2-3 మినిట్స్ మిక్స్ చేశాక 5 మినిట్స్ లిడ్ పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఉడికిందో లేదో చెక్ చేయాలి. ఇంకొంచెం నేను క్యాష్యూ నట్స్ యాడ్ చేసుకోవాలి. యాక్చువల్లీ ముందే యాడ్ చేసుకోవాలి, కాకపోతే నేను మర్చిపోయాను. నేను యాడ్ చేసుకున్నాక మంచిగా మిక్స్ చేసుకోవాలి. 1/2 స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేసుకోవాలి అండ్ 1/2 స్పూన్ జీరా పౌడర్ యాడ్ చేసుకోవాలి. అండ్ బిర్యానీ మసాలా ఒక 2-3 స్పూన్స్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మసాలాస్ ఫ్రై అయినాక మనం యాడ్ చేసుకునేది బాస్మతి రైస్ కాబట్టి 1 కప్ బాస్మతి రైస్కి 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. సో మనం ఎన్ని యాడ్ చేసుకొని దాని తర్వాత యాడ్ చేసుకొని అండ్ దెన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి సరిపడా. బాగా మిక్స్ చేసి లిడ్ క్లోజ్ చేసి ఒక 5 మినిట్స్ బాగా రోలింగ్ బాయిలింగ్ అవనివ్వాలి. ఆ తర్వాత మనం 1/2 అవర్ నానబెట్టుకున్న బాస్మతి రైస్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక బాగా మిక్స్ చేసి లిడ్ క్లోజ్ చేయాలి. లిడ్ క్లోజ్ చేసుకున్నాక ఒక 10 మినిట్స్ కుక్ అవనివ్వాలి. అప్పుడు వాటర్ అంతా డ్రైన్ అయిపోతాయి. ఆ తర్వాత మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మళ్ళీ లిడ్ క్లోజ్ చేసుకోవాలి. 5 to 8 మినిట్స్ కుక్ అవనివ్వాలి. ఆ తర్వాత సర్వ్ చేసుకోవాలి. ఇప్పుడు లిడ్ ఓపెన్ చేసి వేడి వేడి వెజ్ పులావ్ రెడీ. ఇలా వేడి వేడి వెజ్ పులావ్లో చికెన్ కర్రీ వేసుకొని గ్రేవీ ఎక్కువ వేసుకొని తింటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. డెఫినెట్లీ ట్రై ఇట్ గైస్. చూడడానికి చాలా బాగుంది. టేస్ట్ చేసి నచ్చేసావే